టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఈ వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ధ్వజస్తంభం ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ఘనంగా కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఎంజియు స్టాఫ్ క్వార్టర్స్ ను ప్రారంభించిన ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్. చర్లపల్లిలో రైతులు పొలాలకు వెళ్లే మార్గంలో కల్వర్టు నిర్మాణం, సీసీ రోడ్డు వేయాలన్న సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. చౌటుప్పల్లో 102 కిలోల గంజాయి పట్టివేత. జయ డ్రాయింగ్ అకాడమీ వారి కోచింగ్ సెంటర్ ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్. మరణాంతరం నేత్రదానంపై నల్గొండ ప్రజలలో పెరుగుతున్న అవగాహన, సహకరిస్తున్న ప్రజలు. సైన్స్ ఫెయిర్ లో అందరినీ ఆకర్షిస్తున్న జయ సృష్టి. గుండాల మండలం వెల్మజాల గ్రామంలో అంగరంగ వైభవంగా శివ పూజలు. విద్య, ఉపాధి కల్పన ద్వారానే సామాజిక అభివృద్ధి అన్న ఏకే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టబోయిన అనిల్ కుమార్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చండూరు మున్సిపల్ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చండూరు మున్సిపల్ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చండూరు మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీలలో జనాభా ఆధారంగా తాగునీటిని ఇవ్వాలని, ఎక్కడైనా మిషన్ భగీరథ తాగునీటి వనరులు, బోర్లు చెడిపోయిన మైనర్ రిపేర్లు ఉన్నట్లయితే గుర్తించి వాటి మరమ్మతులకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని అన్నారు. అలాగే పైప్ లైన్ లీకేజీలను అరికట్టి తాగునీరు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. మిషన్ భగీరథ తాగునీటిని కేవలం తాగేందుకు మాత్రమే వినియోగించుకోవాలని, పశువులు, ఇండ్లు, కార్లు వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు, ఇతర అవసరాలకు మిషన్ భగీరథ తాగునీటిని వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. తాగునీటి విషయంలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలో 9వ వార్డులో ఉన్న జిఎస్ఎల్ఆర్ను పరిశీలించారు. అలాగే 7వ వార్డులో నిర్మాణంలో ఉన్న OHSRను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మునావర్ అలీ, పబ్లిక్ హెల్త్ డిఈ మనోహర, RWS ఏఈ పూజిత, పంచాయతీరాజ్ ఈఈ ఎంపీడీఓ రామిరెడ్డి తదితరులున్నారు. దామరచర్ల మండలం గణేష్పాడ్ గ్రామంలోని శ్రీ హనుమ సీత సమేత రామలక్ష్మణుల ఆలయంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభం ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దామరచర్ల మండలం గణేష్పాడ్ గ్రామంలోని శ్రీ హనుమ సీతా సమేత రామలక్ష్మణుల ఆలయంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభం ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో గ్రామస్తులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు స్వస్తిహ వాచనంతో ప్రారంభమై 2వ రోజు ఆదివారం దేవతాహ్వానము, ధ్వజారోహణము నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణము. ధ్వజస్తంభం అధిపతి అయిన గరుత్మంతుని తెల్లని వస్త్రంపై పసుపు, కుంకుమ, గంధంతో గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోని వేదమంత్రాలతో
మూర్తి మంత్రాలతో ఆవాహనం చేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు స్వస్తిహ వాచనముతో ప్రారంభమై రెండవ రోజు ఆదివారం దేవతాహ్వానము, ధ్వజారోహణము నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణము. ధ్వజస్తంభం అధిపతి అయిన గరత్మంతుని తెల్లటి వస్త్రంపై పసుపు, కుంకుమ, గంధముతో గరత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోకి వేద మంత్రాలతో, మూర్తి మంత్రాలతో ఆవాహనం చేశారు. ఆలయ అర్చకులు గరత్మంతుని ఆవాహనం చేసిన చిత్రపటానికి ధ్వజస్తంభానికి కట్టి పసుపు, కుంకుమలతో చేసిన అన్నం ముద్దను ఆరగింపుగా ఎగురవేసి నైవేద్యంగా సమర్పించి ముక్కోటి దేవతకు స్వామివారి కళ్యాణ ఆహ్వానము గరత్మంతుని ద్వారా అందచేస్తారు. ఉపనిషత్తులలో శ్లోకాలతో, వేద పారాయణములతో అర్చకులు దేవతలను ఆహ్వానించారు. గరత్మంతునికి నైవేద్యంగా సమర్పించిన అన్నం ముద్దను భక్తులకు పంచిపెట్టారు. ఈ అన్నం ముద్దను సంతానం లేని వారు తింటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అన్నం ముద్దల కొరకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామివారి అలంకార సేవ ఊరేగించారు. బ్రహ్మోత్సవాల రెండవ రోజు ధ్వజారోహణం పేరుతో గరత్మంతునికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ముక్కోటి దేవతలను వేద మంత్రాలతో ప్రత్యేక పూజలతో ఆహ్వానించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
గాంధీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల గృహ సముదాయాన్ని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ అధికారులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల గృహ సముదాయాన్ని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ అధికారులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు నిత్యం అందుబాటులో ఉండడం ద్వారా విద్యార్థులకు మెరుగైన సేవలతో పాటు నాణ్యమైన పరిశోధనలకు అవకాశం ఉంటుందన్నారు. ఎంజేయు సైతం ఐఐటి తరహా రెసిడెన్షియల్ క్యాంపస్గా రూపుదాల్చడానికి ఇదొక ముందడుగుగా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఆచార్య ఆకుల రవి, డాక్టర్ శ్రీదేవి, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ వై ప్రశాంతి, డాక్టర్ ఉపేందర్ రెడ్డి, డాక్టర్ మద్దిలేటి, ఇంజనీర్ శైలజ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా చేస్తే ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక 15వ వార్డు చెర్లపల్లిలో ప్రజా సమస్యలపైన సిపిఎం పోరుపాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక 15వ వార్డు చెర్లపల్లిలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపైన అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ చెర్లపల్లికి సంబంధించిన సుమారు 400 మంది రైతులు చెరువు కింద ఉన్న పొలాల దగ్గరికి వెళ్లడానికి చెరువు పక్కన కల్వర్టు నిర్మాణం చేయడం ద్వారా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అన్నారు. వర్షాకాలంలో రోడ్డు వెంబడి జారు నీరు ప్రవహించి నడవడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చెరువు కింద సుమారు 500 ఎకరాల పొలాలకు సంబంధించిన రైతులు ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి రోడ్డు గుంతలమయం కావడం, చెరువు పక్కన నీరు ఉండడంతో దాటడం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చెరువు పక్కన కల్వర్టు నిర్మాణం చేసి చెర్లపల్లి నుండి చెరువు కట్ట వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కల్వర్టు నిర్మాణం చేస్తామని పరిశీలించి నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుని సుమారు 400 మంది రైతులకు ఉపయోగపడే రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం చేయాలని, లేని ఎడల సిపిఎం ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, దండంపల్లి సరోజ, పూతం అరుణ, గుండాల నరేష్, పాలాది కార్తీక్, గౌరీదేవి, మధుసూదన్, కాసర్ల గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 450 ఎకరాల పట్టా ల్యాండ్, ఒక 200-300 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్. దీని మీద మొత్తం రైతులు ఎంతమందికి ఇబ్బంది జరుగుతుంది? రైతులు ఒక 400-500 మంది ఖచ్చితంగా. 10 గుంటలలో ఎకరం ఉన్నాడు, 2 ఎకరాలు ఉన్నాడు, అట్లా ఉన్నది. దాని మీద ఇబ్బంది జరుగుతుంది. దాని ఇంపార్టెంట్గా ఈ బ్రిడ్జ్ ఒకటి వెంకటరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేస్తూ, అదే మేము పౌరయాత్రని సిపిఎం పార్టీ ప్రజా సమస్యలపై పౌరయాత్ర చేస్తుంది కాబట్టి పౌరయాత్రలో భాగంగా చేయాలని కోరుకుంటున్నాం. పార్టీ జిల్లా కమిటీ మేరకు ప్రజా సమస్యలపై సిపిఎం పౌరయాత్ర కార్యక్రమంలో భాగంగా ఏదో చెర్లపల్లి 15వ వార్డు సంబంధించినటువంటి వార్డు పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ రైతాంగం అంతా కూడా ఈ దాదాపు చెరువు కింద 450-500 ఎకరాల భూమికి రైతులు రావడానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితి. చెరువు నిండినప్పుడు రావడానికి 5-6 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఒక బ్రిడ్జి వేయాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ రైతాంగం కోరుతా ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ఎస్టిమేషన్ వేసింది, చేస్తామన్నారు, కాలయాపన చేసి దాన్ని దాటేశారు. ఇప్పుడైనా మన మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఈ యొక్క బ్రిడ్జి వేయడం ద్వారా దాదాపు 400 మంది దాకా రైతాంగానికి మేలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రజలందరికీ కూడా వ్యవసాయదారులకు సంబంధించినటువంటి వాహనాలు కానీ ఇతర పంట ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చెరువులు నిండిన తర్వాత ఇబ్బంది అవుతుంది. కాబట్టి అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వీళ్లకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అది కాక చేయకపోతే మేము ఈ సమస్య మీద
నిరంతరం కార్యక్రమం కూడా చేస్తాం. రైతాంగాన్ని కదిలించి సంతకాల సేకరణ చేసి జిల్లా కలెక్టర్ గారికి కలిసి విన్నవించడం జరుగుతుంది. సిపిఎం పార్టీ మొత్తం నల్గొండ టౌన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ నెల రోజుల పాటు అన్ని వార్డులు పరిశీలన చేసి ప్రజా సమస్యల్ని గుర్తించి వాటి మీద పోరాటాలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చెర్లపల్లికి రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద ఏపీ నుండి మహారాష్ట్ర తరలిస్తున్న 102 కేజీల గంజాయిని చౌటుపల్ రెడ్డిబావి వద్ద ఆదివారం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద ఏపీ నుండి మహారాష్ట్ర తరలిస్తున్న 102 కేజీల గంజాయిని చౌటుపల్ రెడ్డిబావి వద్ద ఆదివారం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ గంజాయి విలువ సుమారు 51 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కారు, 2 సెల్ ఫోన్లు, 2000ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించినట్లు చెప్పారు. మిగతా 2 నిందితులను కూడా త్వరలో సంబంధిత టీంలను పంపించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ మధుసూదన్ రెడ్డి, సిఐ మన్మోద్ కుమార్, ఎస్ఐలు యాదగిరి, కృష్ణమల్లు, భాస్కర్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 102 కిలోల గాంజా ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ని, ఇంటర్స్టేట్ నెట్వర్క్ ని బస్ చేయడం జరిగింది. ఈ గాంజా అనేది మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రం ద్వారా మహారాష్ట్రకు వెళ్లాల్సిన రూట్లో ఇన్ఫర్మేషన్ తోటి మనం ఏర్పాటు చేసుకుని ఈ వెహికల్ని అప్రహెండ్ చేసేసి అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే నకుల్ కైలాష్ గైక్వాడ్ ఇతను మహారాష్ట్ర వాసి. ఇతను ఆంధ్రాలో ఒక సప్లయర్ తోటి కాంటాక్ట్ పెట్టుకొని ఒక వెహికల్ తీసుకుని ఆ వెహికల్ని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా వివిధ నెంబర్ ప్లేట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాంతంలో కొంత దూరం తర్వాత నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ దాన్ని ఆంధ్ర నుంచి మన రూట్ ద్వారా మహారాష్ట్ర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే చౌటుప్పల్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 102 కిలోస్ ఆఫ్ గాంజా అండ్ ఒక మారుతి వెహికల్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సప్లయర్ ఉన్నారో అతని మీద కూడా ఆల్రెడీ టీం ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే రిసీవర్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పర్సన్ అతను, ఆ ఉత్తరప్రదేశ్ పర్సన్తో కూడా దాని మీద కూడా మనం ఒకటి టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకుంటాము. సో ఇది సోర్స్ మనకి అనకాపల్లి డిస్టిక్ నుంచి మనకి వస్తూ ఉన్నది. అండ్ వీళ్ళ మోడస్ ఆపరెండి అంటే ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే మనకు ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు ఒక నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి బార్డర్ చెక్ పోయి దాటేటప్పుడు ఇంకో నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ ఎక్కడైతే వాళ్ళకి డౌట్ వస్తుందో అక్కడ నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ వెహికల్ని గ్యాపులు తీసుకుంటూ ఆపుకుంటూ వీళ్ళు వివిధ చెక్ పోస్టులు దాటుకుంటూ వీళ్ళ డెస్టినేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఒక టీం ఫామ్ చేసుకొని దీంట్లో ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమార్, పోచంపల్లి ఇన్స్పెక్టర్ భాస్కర్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్, సందీప్, భరద్వాజ్, పాపయ్య వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకుని చాలా చాకచక్యంగా, నెంబర్ ప్లేట్ లేదు మనకు, కేవలం వెహికల్ గుర్తులు మాత్రమే, ఆ గుర్తులతోటి ఆ వెహికల్ని ఐడెంటిఫై చేసి ఆ వెహికల్ నుంచి ఈ గాంజాని అండ్ ఆ వెహికల్ నుంచి ఆ పారిపోయే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని కూడా పట్టుకొని రిమాండ్ చేయడం నిన్న పట్టుకోవడం జరిగింది. అండ్ ఈరోజు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. సో దీనికి మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వన్ ఆఫ్ ద గుడ్ సిటిజన్ నుంచి మనకి వచ్చింది. సో పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ స్టాకింగ్ కానీ
కన్జంప్షన్ కానీ లేకపోతే సెల్లింగ్ కానీ ఏదున్నా సరే మీ దృష్టికి వస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. గవర్నమెంట్ టాప్ ప్రయారిటీలో ఉంది. డ్రగ్స్ అనేది ఒక జనరేషన్ని అంతం చేసే ఒక వ్యసనం. దాని మీద ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా మాతో చేతులు కలిపితేనే దీని మీద ఫైట్ చేయగలుగుతాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సోర్స్ డీటెయిల్స్ మేము డిస్క్లోజ్ చేయలేము, కానీ అతనికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అండ్ మీ అందరి ద్వారా కూడా ఇంకా చాలా మంది ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకొని దీన్ని కట్టడి చేయడంలో మాకు సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇందులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఈ గాంజాని అప్రహెండ్ చేసిన ఆఫీసర్స్కి సిపి రాచకొండ సుధీర్ బాబు గారి తరఫున నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అండ్ వాళ్ళకి రివార్డు కూడా ఇప్పుడు మీ ముందు కూడా వాళ్ళకు ఇస్తాం. నల్గొండ పట్టణంలో గల ఎల్పిటి మార్కెట్లో నూతనంగా జేఆర్ డ్రాయింగ్ అకాడమీ వారి కోచింగ్ సెంటర్ని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలో గల ఎల్పిటి మార్కెట్లో నూతనంగా జేఆర్ డ్రాయింగ్ అకాడమీ వారి కోచింగ్ సెంటర్ని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయుటకు ముందుకు వచ్చినటువంటి జేఆర్ డ్రాయింగ్ అకాడమీ వారు కోచింగ్ సెంటర్ ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని వారు అభిప్రాయపడ్డారు. అలాగే మన నల్గొండ పట్టణంలోని ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ అకాడమీ డైరెక్టర్ గతంలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జేఆర్ డ్రాయింగ్ అకాడమీ మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా వారు కోరారు. అకాడమీ డైరెక్టర్ తెలుగు బుక్ ఆఫ్ నేషనల్, తెలంగాణ బుక్ ఆఫ్ స్టేట్ అవార్డు గ్రహీత కారింగు జానయ్య రాధిక గౌడ్ మాట్లాడుతూ మా అకాడమీలో శిక్షణ పొందే విద్యార్థులకు డ్రాయింగ్ సర్టిఫికేట్ కోర్సుతో పాటు లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తున్నామని, అంతేకాకుండా డ్రాయింగ్ టీచింగ్ స్కిల్స్ను పిల్లలకు పెద్దలకు నేర్పిస్తామని, ఈ అవకాశాన్ని నల్గొండ పరిసర ప్రాంతాల విద్యార్థులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫోటో బాగుందా? నల్గొండ ప్రజలందరికీ నమస్కారం అండి. మేము ఈరోజు ఎల్పిటి మార్కెట్లో జేఆర్ డ్రాయింగ్ అకాడమీ ఓపెన్ చేశాము. డ్రాయింగ్లో హయ్యర్ లోయర్ సబ్జెక్ట్స్ అండి. సర్టిఫికేట్ కోర్సు అందిస్తున్నాము. మేము సర్టిఫికేట్ కోర్సు అందిస్తున్నాము. డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డ్రాయింగ్ నేర్పిస్తామండి. ఈ డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సబ్జెక్ట్లో ఎటువంటి డ్రాయింగ్ అయినా ఈజీగా వేయచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో డ్రాయింగ్ అనే దానికి సమయం ఇవ్వకుండా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ దానికి ఎంకరేజ్ చేయకుండా స్టిక్కర్స్ అని, జిరాక్స్ సెంటర్లు, కంప్యూటర్ ప్రింట్ అని అవన్నీ వాటిని ప్రోత్సహిస్తారండి. అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి డ్రాయింగ్ ఎలా వేసాము, అది ఎలా వచ్చింది అనేది గుర్తుండదు. అదే వాళ్ళ హ్యాండ్తో వేస్తే ఆ పిక్చర్ ఏంటిది, దాంట్లో ఉన్న వాల్యూ ఏంటిది, అసలు దానివల్ల యూజ్ ఏంది అన్నీ వాళ్ళకి అర్థమైపోతుంటాయి. అందువల్ల డ్రాయింగ్ నేర్చుకుంటే బెటర్ అండి అందరూ. ఇంకా
పేరెంట్స్ అందరూ ఏంటంటే డ్రాయింగ్ అంటే చాలా చిన్న చూపు చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. ఈ డ్రాయింగ్ వల్ల హయ్యర్ లోయర్ ఫస్ట్ లోయర్ రాసుకోవచ్చండి. 7th పాస్ అయి ఉంటే 8th క్లాస్ రన్నింగ్ అవుతుంటేనే లోయర్ రాసుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే స్కూల్ టీచర్స్ అంటూ ఎవరు చెప్పరండి. ఎవరు చెప్పకపోవడం వల్ల దీని గురించి అవగాహన రాలేదు. కాబట్టి మేమేంటంటే అందరికీ తెలవడం కోసం మేము ఇక్కడ నల్గొండలో ఎల్పిటి మార్కెట్లో ఈరోజు డ్రాయింగ్ అకాడమీ, జేఆర్ డ్రాయింగ్ అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అందరూ పేరెంట్స్, టీచర్స్ ఇంకా అందరూ దీనికి డ్రాయింగ్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అడ్మిషన్స్ ఈ రోజు నుంచి అడ్మిషన్స్ ఓపెన్ అండి. డైలీ క్లాసెస్, వీక్లీ క్లాసెస్, మంత్లీ క్లాసెస్ జరుగుతాయండి మా దగ్గర. ఎల్పిటి మార్కెట్లో ఈరోజు జేఆర్ డ్రాయింగ్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. ఈ అకాడమీని స్థాపించిన వారు జానయ్య గారు, అదేవిధంగా రాధిక గారు. వాళ్ళిద్దరు కూడా ఆర్టిస్టులు. పెన్సిల్తో కానీ క్రియాన్స్తో కానీ ఫోటోని బట్టి వాళ్ళు ఆర్ట్ని గీసే కెపాసిటీ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు రాబోయే రోజుల్లో యూత్ అందరికి కూడా, ముఖ్యంగా స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ విద్య నేర్పియాలి. దానివల్ల ఫ్యూచర్లో చాలా అవకాశాలు వస్తాయని చెప్పేసి వారు ఈ అకాడమీని స్థాపించడం జరిగింది. ఈ అకాడమీలో 6 months కోర్సు, అదేవిధంగా 4 months కోర్సు, 2 months కోర్సు అని ఇట్లా 3 రకాలుగా విభజించి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నారు. నల్గొండ పట్టణానికి సంబంధించిన తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే చిన్నతనం నుంచే పిల్లలకు అన్ని రకాల ఆర్ట్స్, గేమ్స్, స్పోర్ట్స్తో పాటు చదువుతో పాటు ఆర్ట్స్ని కూడా నేర్పినట్టయితే. జేఆర్ డ్రాయింగ్ అకాడమీ నల్గొండలో ఓపెన్ అవ్వడం మేము చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే డ్యాన్స్, వివిధ రంగాలలో ఎలాగైతే ఇక్కడ ఉన్నాయో కరాటే, డ్యాన్స్, అలాగే డ్రాయింగ్ కూడా ఉండాలి, నేర్చుకోవాలి అనేది పట్టుదలతోని మా పాపని జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 నెలల నుంచి కోర్స్ తీసుకోవడం జరిగింది. చాలా స్కిల్స్ డెవలప్ అయినాయి. ఈ స్టడీసే కాకుండా మిగతా రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనేది మా పేరెంట్స్ ఉద్దేశం అన్నమాట. అందరికీ నమస్కారంలో. జేఆర్ డ్రాయింగ్ నల్గొండలో స్థాపించామండి. ఈ డ్రాయింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, మన స్కూల్ నుంచి పిల్లలకి SA1లో, SA2లో మార్క్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. అవి పిల్లలు ఏం చేస్తారంటే ఓవరాల్గా స్టిక్కర్స్ పెట్టి అతుకు పెట్టడము, దాన్ని ఏదో మమ అనిపిస్తారు. సొంతంగా వాళ్ళ స్వతహాగా డ్రాయింగ్ చేయగలిగితే పిల్లలకి యూజ్ ఉంటుంది. మనకి 8th పాస్ అయితే గవర్నమెంట్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది డ్రాయింగ్లో. అది చాలామంది పేరెంట్స్కి, స్కూల్ టీచర్స్కి తెలియక దాన్ని ప్రోత్సహిస్తలేరు. ఆల్రెడీ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ సర్టిఫికేట్ కోర్సు ఎగ్జామ్స్ పెడుతూనే ఉంటుంది. హయ్యర్, లోయర్ ఉంటుంది. దీంట్లో లోయర్లో 8 సబ్జెక్టులు ఉంటాయి, హయ్యర్లో 8 సబ్జెక్టులు ఉంటాయి అన్నమాట. ఇవి చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ ఇది ప్రతి ఒక్కరికి. ఇంకోటి, మనం 10th అయిపోయినాక ఆఫ్టర్ ఇంటర్ వెళ్ళినాక బైపీసీ తీసుకున్నా, ఎంపీసీ తీసుకున్నా మనకి సైన్స్ రికార్డ్స్ ఉంటాయి. ప్రతి రికార్డ్ వేయాలన్నా మనకు డ్రాయింగ్తోనే ముడిపడి ఉంటుంది. కాకపోతే డ్రాయింగ్ అనేది మనకి బయటికి ఎక్స్పోజ్ కాదు ఎక్కువ. ఎంతసేపు మనము స్టడీ సబ్జెక్ట్ అంటాం. ఆ సబ్జెక్ట్ మూల కారణం ఏంటంటే డ్రాయింగ్తోనే సబ్జెక్ట్ ముడిపడి ఉంటుంది. చేసుకోవచ్చు. మీ స్టడీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా దగ్గర డ్రాయింగ్ కోర్స్ చేసుకోవచ్చు. మీకు సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ సర్టిఫికేట్ మేము అవైలబుల్ చేస్తాం. అట్లా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. జేఆర్ డ్రాయింగ్ అకాడమీ మా మిత్రుడు జానయ్య సార్ గారు ఈ అకాడమీని స్థాపించడం జరిగింది నల్గొండ పట్టణంలో. ఇది డ్రాయింగ్ అనేది మరి పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, అదేవిధంగా వాళ్ళలో మైండ్లో మెచ్యూర్ కావడానికి ఈ డ్రాయింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఆ డ్రాయింగ్ చూసి బాగా డ్రాయింగ్ పైన, ఆ పిక్చర్ పైన బాగా కాన్సన్ట్రేషన్ చేసి మరి దింపడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇది సర్టిఫికేట్ కోర్సు. మరి ఇది పెద్దవాళ్ళకు కానీ మరి చిన్నపిల్లలకు కానీ ఇది ఉపయోగపడుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణం పెద్దబండ ప్రాంతానికి చెందిన కొత్త అశోక్ కుమార్ ఆదివారం ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ సందర్భంగా తేలకంటిగూడెం మాజీ సర్పంచ్ రాంబాబు వీరి కుటుంబ సభ్యులకు నేత్రదాన ఆవశ్యకతను వివరించి నేత్రదానానికి అంగీకరింపచేశారు. లయన్స్ క్లబ్ ఐ డొనేషన్ సెంటర్కు చెందిన కౌన్సిలర్ చంద్రశేఖర్, చిరునోముల టెక్నీషియన్ జానీ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్ వీరి ఇంటికి వచ్చి నేత్రదానాన్ని సేకరించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ పట్టణం పెద్దబండ ప్రాంతానికి చెందిన కొత్త అశోక్ కుమార్ ఆదివారం ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ సందర్భంగా తేలకంటిగూడెం మాజీ సర్పంచ్ రాంబాబు వీరి కుటుంబ సభ్యులైన భార్య కొత్త స్వప్న, అన్న గణేష్, తండ్రి రాములు, మాధవుని వెంకన్న, నరేష్, కొత్త మహేష్, వెంకటేష్లను సంప్రదించి నేత్రదాన ఆవశ్యకతను వివరించి నేత్రదానానికి అంగీకరింపచేశారు. లయన్స్ క్లబ్ ఐ డొనేషన్ సెంటర్కు చెందిన కౌన్సిలర్ చంద్రశేఖర్, చిరునోముల టెక్నీషియన్ జానీ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్ వీరి ఇంటి వద్దకు వచ్చి నేత్రదానాన్ని సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మరణాంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించవాలనని, ఒకవేళ పార్థివ దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంటే 12 నుంచి 15 గంటలలోగా నేత్రదానం చేయవచ్చునని, మరణాంతరం నేత్రదానం చేసిన వారికి మోక్షసిద్ధి లభిస్తుందని అన్నారు. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 12వ స్వర్గశ్లోకం నెంబర్ 43లో అలానే అన్ని మత గ్రంథాలలో కూడా వ్రాయబడి ఉందని కోఆర్డినేటర్ చంద్రశేఖర్, చిరునోముల తెలిపారు. నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ నెంబర్ 9948143299 నందు సంప్రదించవచ్చని కోరారు. చూసి అన్ని కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఏమి సహాయం చేయొచ్చు, ఎట్లా వస్తుంది. ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయిస్తారు సార్. పాపని నేను చూస్తే ఆ కండిషన్ ఏదో తెలిస్తే ఖచ్చితంగా నా లెటర్ ద్వారా ఆమెకు ఫ్రీగా సర్జరీ 13 లక్షల మందికి ఈ పొరలేకపోవడం చూపలేకపోతే 90 లక్షల మందికి లోపల రకరకాల పార్ట్స్ వల్ల పార్ట్స్ పాడే చూపుండదు. అందుకే డాక్టర్ గారు చూస్తే చెప్తారన్నమాట. ఈ పొరదే అనుకోండి, వారం రోజుల్లో ఆపరేషన్ అయ్యి 4 రోజుల్లో ఆమెకు చూపు వచ్చే ఏర్పాటు డాక్టర్ గారు చేస్తారు. అది రూపాయి ఖర్చు లేకుండా నలుగురు నుంచి వాళ్ళే కార్లో పంపించి చాలా మంది ఎన్నో ఉండొచ్చు. అశోక్ కళను దానం చేశారు విషయం, అది గొప్ప విషయం. ఆ దేవుడి నుంచి కూడా మీకు మోక్షించి అశోక్ కలుగుతుంది. తప్పకుండా అశోక్ ఆత్మక మనశ్శాంతి కలగాలని మేము డాక్టర్లు అందరూ మేము కోరుకుంటున్నాం. తప్పకుండా కలుగుతుంది. మీ కుటుంబానికి కూడా మేము అంత ప్రగాఢ సానుభూతి తెలుసు. కానీ మనలో ఇప్పుడు అశోక్ మీరు ఇవ్వలేదు అనుకో, ఏమైతే చెప్పండి, అవి కాలిపోతాయి అంతే కదా, బాధ పెడతాం, పురుగులు పడతాయి. కానీ ఈ 2 కళ్ళు ఇవ్వడం వల్ల ఇంకో 2 కళ్ళకు చూపోతుందంటే ఎంత ఘనకార్యం, మంచి కార్యక్రమం చెప్పండి. అది మీరు చేశారు, దానికి నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ అవేర్నెస్ ఎందుకు తెలుసా, మన దేశంలో 80 లక్షల మంది అంధత్వంతో చూపు లేక బాధపడుతూ ఉన్నారు. 80 లక్షల మంది. ఈ పొరలు లేక అంధత్వంతో 13 లక్షల మంది ఉన్నారు. ఆ 13 లక్షల నుంచి చూపు రావాలంటే కొన్ని వందల్లోనే మనం జరుగుతుంది. వేల మంది రావాలి, వేల మంది చేయాలి. అది వేల మంది ఎప్పుడు చేస్తారు? రోజు మనకి 5-6 డెత్తులు అయితే అందరిలో అవేర్నెస్ అది మనం చెప్పేస్తాం. ఇదంతా మీరు గుర్తుంచుకొని వాళ్ళ కేవలం ఇన్ఫర్మేషన్ బట్టి మేము ముందుకు వచ్చిన చేతులు ఎత్తి నమస్కరిస్తాను. నేను యాజ్ ఏ కంటి డాక్టర్ నేను చూసి ఆ కండిషన్ చూసి ఏ సహాయం చెప్తాను. ఎడ్గారు
ఇన్ఫ్లుయెన్స్ లేదు. తిని డ్యామేజ్ సక్సెస్ఫుల్. This is right. జయ పాఠశాలలో ఘనంగా జరిగిన సైన్స్ ఫెయిర్. జయ పాఠశాలలో ఆదివారం సైన్స్ ఫెయిర్ను జయ సృష్టి 2025 పేరుతో ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే బొమ్మల కొలువు, భయకంపితులను చేసిన డెవిల్ హౌస్, హైడ్రాలిక్ మిషన్స్, PSLVC 3337 నమూనాలు, నానో ట్యూబ్ నమూనా, ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ కంట్రోల్డ్ బై రిమోట్ మరియు ఫుడ్ కోర్ట్ స్పేసు ప్రత్యేకత ఆకర్షణగా నిలిచాయి. జయ పాఠశాలలో ఘనంగా జరిగిన సైన్స్ ఫెయిర్. జయ పాఠశాలలో ఆదివారం సైన్స్ ఫెయిర్ను జయ సృష్టి 2025 పేరుతో ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే బొమ్మల కొలువు, భయకంపితులను చేసిన డెవిల్ హౌస్, హైడ్రాలిక్ మిషన్స్, PSLVC 3337 నమూనాలు, నానో ట్యూబ్ నమూనా, ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ కంట్రోల్డ్ బై రిమోట్ మరియు ఫుడ్ కోర్ట్ స్పేసు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడికల్ క్యాంపులో తల్లిదండ్రులు తమ పరీక్షలు చేయించుకొని తమ పిల్లల్ని డాక్టర్లుగా చూసి ఎంతో ఆనందించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలలోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు. భౌతిక, రసాయన, సాంఘిక శాస్త్ర మరియు జీవశాస్త్రంలోని విషయాల అనువర్తనాలను సులువుగా అర్థమయ్యేలా తమ ప్రయోగాలతో వివరించారు. ఈ సైన్స్ ఫెయిర్కు ముఖ్య అతిథులుగా సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్, సూర్యాపేట సెక్రటోరియల్ అధికారి జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలోని సమస్యలను కనుగొని వాటిని పరిష్కార మార్గాలు చూపడానికి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. జయ సృష్టిని ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను, శాస్త్రీయ నైపుణ్యాన్ని పెంపొందించగలుగుతున్నామని కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా శివాలయ పూజలు నిర్వహించారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. శంభులింగేశ్వర స్వామి వారి దివ్య ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలకు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ పెద్దలు భక్తి శ్రద్ధలతో యజ్ఞ ప్రతిష్ట హోమంలో పాల్గొన్నారు. అదేవిధంగా కంచి పీఠాధిపతి ఆస్థాన సిద్ధాంతి ఎల్ విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా శివాలయ పూజలు నిర్వహించారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. శంభులింగేశ్వర స్వామివారి దివ్య ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలకు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, భక్తులు భక్తి శ్రద్ధలతో యజ్ఞ ప్రతిష్ట కార్యక్రమంలో కంచి పీఠాధిపతి ఆస్థాన సిద్ధాంతి ఎల్ విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి పాల్గొని మాట్లాడుతూ, రేపు జరగబోయే కార్యక్రమాలు శంభులింగేశ్వర యంత్ర స్థాపన, ధ్వజస్తంభ యంత్ర స్థాపన, తదుపరి విగ్రహ స్థాపన చేసే లోపల 218 పైచిలకు సుగంధ ద్రవ్యాలతో పాదరసము, నిత్యాది ద్రవ్యములను వేసి యంత్ర ప్రతిష్టతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయబడుతుందని అన్నారు. తదుపరి కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమానికి 3 రోజులుగా నేనున్నానని అన్నం పెట్టిన అన్నదాత ముందుకు వచ్చేసి వెల్మజాల శేషగిరిరావుకు, మాజీ ఎంపీపీ సంగ వేణుగోపాల్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధ్యక్షుడు దాసవల్లి, దేవి సుబ్రహ్మణ్య ప్రసాద్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. कृत्य प्रयोगान् निरन्तरनिरन्तय नाना प्रयोगानुच्चाटयोच्चाटय आत्मविद्यां प्रकाशय प्रकाशय सिद्धि बुद्धि साग्नि वरदादि शक्ति लक्ष्मी श्रीं ह्रीं क्लीं ओं ग्लूं गं स्वगटं मम मां पालय पालय भोजय भोजय लक्ष्मी गणेशाय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदं मे विषमादय स्वाहा स्वाहा श्रीं ह्रीं स्वदा स्वाहाद्रो मन्यदेवासदेवो मन्यलोहोदावरणो जातवेदाः मन्यं विषैरदेवानुशीर्याः पाहिनो मन्यो तपसा सुजोषा स्वाहा मन्यो तपसस्तविः यां तपसा युजा विजाहि विघ्नेशवायुधा संशिषा प्रियं जनरा अज्ञरो स्वाहा प्रदीप्तं द्विदशमेकं शुभगन्धहासं मामाङ्गे सुष्टिराजाः सरजरहृदयालिन्दाय प्रिया धीमहि మీరు ఉన్న చోట్లనే మూడు జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. ఎంతో చక్కగా వైభవపేతంగా మన వెల్మజాల గ్రామంలో అంగరంగ వైభవంగా పంచాయతన పూర్వకంగా అఖిలాండేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి వారి దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రేపటి రోజున వైభవపేతముగా అశ్విని నక్షత్రయుక్త మేషలగ్న శుభ నవాంశ అనగా ఉదయము 8:53 పరివార సహితముగా అనగా ఆదిత్యాది నవగ్రహములు దత్తాత్రేయ, ఆంజనేయ, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, యుగళ నాగేంద్ర, విష్ణుమూర్తి, అంబిక, సూర్యనారాయణమూర్తి, విఘ్న వినేశ్వరుడు, అలాగే అఖిలాండేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామివార్ల యొక్క యంత్రస్థాపన, ధ్వజస్థానంలో ధ్వజయంత్ర స్థాపన, శిఖర యంత్ర స్థాపన కార్యక్రమం జరుగుతాయి 8:53. తదుపరి
విగ్రహ స్థాపన కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఉదయాన్నే 6 గంటలకి గణాధిపతి పూజ, యాగశాల సంస్కారం, కాలపూజ కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై ధ్వజ ప్రతిష్ఠ ఎవరైతే చూస్తారో 7 జన్మలలో చేసినటువంటి పాపకర్మ తొలగుతుందని కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. జయ జయ శంకర, హర హర శంకర. టైంకి వచ్చినాం. ఆదివారం హాలియాపట్నంలో శ్లోక స్కూల్లో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకి సాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ, దేవరకొండ, నల్గొండ ప్రాంత నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. క్వాస్ క్రాప్ ఫోక్స్కాన్ కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకి కంపెనీ ప్రొఫైల్, జాబ్ ప్రొఫైల్ గురించి వివరించి ఇంటర్వ్యూస్ నిర్వహించారు. ఎంపికైన 50 మంది అభ్యర్థులకి ఏకే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడారు. ఆదివారం హాలియాపట్నంలో శ్లోక స్కూల్లో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకి సాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ, దేవరకొండ, నల్గొండ ప్రాంత నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. క్వాస్ క్రాప్ ఫోక్సాకాన్ కంపెనీ ప్రతినిధుల అభ్యర్థులకి కంపెనీ ప్రొఫైల్, జాబ్ ప్రొఫైల్ గురించి వివరించి ఇంటర్వ్యూస్ నిర్వహించారు. ఎంపికైన 50 మంది అభ్యర్థులకి ఏకే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యా ఉపాధి కల్పన ద్వారానే సామాజిక వికాసం, అభివృద్ధి జరుగుతుందని, కావున ప్రతి నిరుద్యోగ యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకొని అవకాశాలు అందిపుచ్చుకోవాలని, యువత అభివృద్ధికి ఏకే ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు సునీల్ రావు, రాధిక, రాజిరెడ్డి, శ్లోక స్కూల్ అధ్యాపకుడు రాజేష్, తిమ్మాపురం మాజీ ఉప సర్పంచ్ తుమ్మరగోటి రమేష్, ఫౌండేషన్ సభ్యులు మన్యం కోటి, మోరకాల అనిల్, మేకల మహేష్ యాదవ్, శేఖర్ గౌడ్, రావుల రాము యాదవ్, మోహన్ చారి, గంగుల అంజీ యాదవ్, చరణ్ పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. మీరు చనిపోతే, మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పేరు నలువైపులా మోగించేటట్టు చేస్తా. అది నాన్న, మీ తల్లిదండ్రులు మీకు ఎంత ఇచ్చినా తక్కువే. మీ రుణం నేను ఈ జన్మలో కాదు, మళ్ళీ జన్మల్లో, ఎన్ని జన్మల్లో కూడా మీ రుణం తీర్చుకోలేను. మీకు ఏడవడం కాదు, మీ కంటి నుంచి నీటి బొట్టు రాకుండా చూసుకుంటా చెప్తారు. అంత మించిన కొడుకు, అంత మించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? కాబట్టి మన తల్లిదండ్రుల కోసం ఫస్ట్ థింగ్ మనం చాలా మన దగ్గర ఉంటాం కాబట్టి అమ్మ నాన్నలు ఆప్యాయత తెలియదు. వాళ్ళు తిడుతురానే అనుకుంటాం తప్ప వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, నీ మీద ఎంత ప్రేమ ఉంటుందో, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో. ఆశలు అంటే వాళ్ళకి ఏదో లక్షలు సంపాదిస్తూ ఇస్తామనో, ఏసీలో పెంచుతామనో, కార్లలో తిప్పుతామని అనుకోరు వాళ్ళు. నా కొడుకు బెటర్ గా ఉంటే ఎక్కడో దగ్గర మీ నాన్న పొలానికి నాగలు పట్టుకునో లేకపోతే గొర్రెలు తోలుకుని పోతున్నప్పుడు పలానా మల్లయ్య గురించి పలానా అంజయ్య అయ్యా మీ అబ్బాయి అంటే నాకు జాబ్ చేస్తున్నానని అన్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్న ఆనందము నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినారా. వాళ్ళు పడ్డ కష్టమంతా మర్చిపోతారు. కొద్దాతలు వాళ్ళు రేనక, పగలనక, ఎండనక, వాళ్ళ వర్షంలో పనిచేస్తూ, ఎండలో పనిచేస్తూ, చెమట చుక్కలు వాళ్ళ చెమటతో తడిసి వాళ్ళ బట్టలు వాసన వస్తాయి. నువ్వు ఒకవేళ జాబ్ పోతే స్ప్రే కొట్టుకుని పోతావు, అవునా కదా? స్ప్రే కొట్టు. హెడ్లైన్స్ మరోసారి. ఈ వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ధ్వజస్తంభం ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ఘనంగా కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు.
ఎంజియు స్టాఫ్ క్వార్టర్స్ ను ప్రారంభించిన ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్. చర్లపల్లిలో రైతులు పొలాలకు వెళ్లే మార్గంలో కల్వర్టు నిర్మాణం, సీసీ రోడ్డు వేయాలన్న సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. చౌటుప్పల్లో 102 కిలోల గంజాయి పట్టివేత. జేఆర్ డ్రాయింగ్ అకాడమీ వారి కోచింగ్ సెంటర్ ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పగూని రమేష్ గౌడ్. మరణాంతరం నేత్రదానంపై నల్గొండ ప్రజలలో పెరుగుతున్న అవగాహన, సహకరిస్తున్న ప్రజలు. సైన్స్ ఫెయిర్ లో అందరినీ ఆకర్షిస్తున్న జయ సృష్టి. గుండాల మండలం వెల్మజాల గ్రామంలో అంగరంగ వైభవంగా శివ పూజలు. విద్య, ఉపాధి కల్పన ద్వారానే సామాజిక అభివృద్ధి అన్న ఏకే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టబోయిన అనిల్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.